మాదిగ రాజకీయ పోరాట సమితి నూతన కార్యవర్గానికి కాతేరు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సూర్యారావు అన్న, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఆకుమర్తి చిన్నాన్న గారికి, ఈ జిల్లా మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న స్టాలిన్ అన్నగారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్బారాయుడు గారికి, అలాగే కొల్లి నరసింహరాజు అన్న గారికి, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ అక్క గారికి, రాజమండ్రి నాయకులు విల్సన్ గారు, అలాగే మురళి గారు, ఆచంట సుబ్బారాయుడు గారు, కొత్తపల్లి నాగేశ్వరరావు గారు, యజ్జార్పు వాసు గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాదిగ జాతి బిడ్డలు, రాలేనటువంటి ఈ కాతేరు గ్రామం మాదిగ జాతి బిడ్డలందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మన అధ్యక్షులు మాట్లాడుతూనే మాదిగ రాజకీయ పోరాట సమితి ఎందుకు ఆవిర్భవించింది అనేటువంటిది క్లుప్తంగా 2 మాటల్లో చెప్పారు. గతంలో ఎంఆర్పిఎస్, ఇప్పుడు ఎంఆర్పిఎస్. మాదిగ రాజకీయ పోరాట సమితి అంటేనే ప్రపంచానికి తెలిసి మాదిగలు రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. ఏబిసిడి వర్గీకరణ అయితే మాదిగలకు వాళ్ళ వాటా ప్రకారం ఉద్యోగాల్లో వాళ్ళకు చెందాల్సినటువంటి భాగం వాళ్ళకు చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు 25 సంవత్సరాల క్రితం ఉద్యమం స్థాపించబడినటువంటి పరిస్థితుల్లో ఈనాటికి మాదిగ జాతి ఉద్యమపరంగా రోజు రోజుకి క్షీణించిపోతూ ఉన్నదే తప్ప రిజర్వేషన్ ఫలాలనేటువంటివి కానీ, రిజర్వేషన్ సాధించుకునేటువంటి దాంట్లో కానీ మనం ముందుకు సాగిపోలేనటువంటి పరిస్థితుల్లో మాదిగలు ఈ రకంగా ఉంటే, ఈ ఉద్యమం పరంగా ఉంటే ఏనాటికి కూడా మాదిగల ఐక్యత కానీ, క్షీణించిపోతున్నటువంటి ఐక్యత, అలాగే రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మన మాదిగలు బాగోవాలన్నా, మన మాదిగల అభివృద్ధి కావాలన్నా ఈ పద్ధతే మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి దృక్పథంతోనే మన ఆకుమర్తి చిన్నాన్న మాదిగ రాజకీయ పోరాట సమితిని వ్యవస్థాపించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మాదిగలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బాగున్న నాడే మనం ఏ రకంగానైనా సొసైటీలో ఏ ఒక్కరిని ఈరోజు చూసి మనకంటే ముందున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఆర్థికంగా బాగున్నటువంటి వారు కావచ్చు, వారిని చూసి అణగారిన జాతిగా ముద్రపడిపోయినటువంటి వాళ్ళంగా ఉన్నటువంటి మనం ఏనాటికైనా ముందడుగు వేయాలన్నా, ఈ సమాజంలో మనకంటూ ఒక గౌరవం రావాలన్నా మాదిగలంతా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగిన నాడే మన మాదిగ జాతి అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వ్యవస్థాపించడం జరిగినటువంటిదే మన మాదిగ రాజకీయ పోరాట సమితి. అయితే ప్రారంభంలో ఏ ఒక్కటి కూడా ఉద్యమం ఏ రోజు చూసిన నాడు మొదటి రోజు వాళ్ళేం చేస్తారులే, ఒకరిద్దరు విడిపోయారనేటువంటి పరిస్థితుల్లో మన చిన్నన్నను హేళన చేయటం, చిన్నన్నను ఏదైతే ఎంఆర్పిఎస్ నుండి బయటకు వచ్చారో ఆ ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తాడు, ఇతను ఏదో ఓడపొడిచేస్తాడా అనేటువంటి పరిస్థితుల్లో మాట్లాడుకున్నటువంటి వారు ఈ రోజున ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితికి ఉమ్మడి రాష్ట్రాల్లో మాదిగ రాజకీయ పోరాట సమితి అంటే ఏంటో ఉవ్వెత్తున ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ మాదిగ రాజకీయ పోరాట సమితి నాయకత్వంలో ఈ రోజున నాయకులు పుట్టుకొచ్చి సామాజికంగా, ఆర్థికంగా నాయకత్వాన్ని వహిస్తూ మన మాదిగ బిడ్డలు ఈ రోజున సమాజంలో వైట్ కాలర్ నాయకులుగా తిరుగుతున్నటువంటి పరిస్థితిని మన ఆకుమర్తి చిన్నాన్న తీసుకొచ్చారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఒకటే విన్నపం, ఏదైతే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కావచ్చు, మాదిగ రాజకీయ పోరాట సమితి కావచ్చు, మాదిగలంతా ఐక్యంగా ఉండి మిమ్మల్ని నడిపించేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వాన్ని నమ్ముకొని వారు సూచించినటువంటి సలహాలు,
వారు నడిపించేటువంటి ఉద్యమ బాటలో మనం అంతా కలిసి నడిచిన రోజే మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ ఉద్యమాన్ని స్థాపించుకున్నామో దాన్ని సాధించడానికి ఖచ్చితంగా దాన్ని సఫలపరచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీరు అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. అలాగే మాదిగ రాజకీయ పోరాట సమితి అతి తక్కువ కాలంలో రాష్ట్రంలోనే కాదు తెలంగాణలోనూ కూడా మన నాయకులు ఎవరైతే వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమతి చిన్నన్న గారు ఉన్నారో అక్కడ ఇక్కడ కూడా మాదిగ రాజకీయ పోరాట సమితి నాయకత్వాన్ని బలోపేతం చాలా వరకు చేయడం జరిగింది. దీన్ని మరింత బలోపేతం చేసేటువంటి దిశగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈ ఉద్యమాన్ని బలపరచడంలోనూ కానీ మన మాదిగల సమస్యల్ని మన ఉద్యమం దృష్టికి తీసుకొచ్చి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని మాదిగలంతా ఐక్యంగా ఉండి ఆకుమతి చిన్నన్న గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఇంకొక విషయం, ఈరోజు ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ పోరాట సమితి ఏదైతే ఉందో కేవలం ఏ రోజైనా మీరు గుర్తించండి, ఏబిసిడి వర్గీకరణ కోసం మందా కృష్ణమాదిగ గారి కార్యక్రమం పెడితే మాత్రమే ఇక్కడ జాతి నాయకుడికో జిల్లా ఇన్ఛార్జ్కో మాదిగల యొక్క అవసరం కానీ ఆ మీటింగ్ అవసరం కానీ గుర్తుకొచ్చేటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కాకుండా ఈరోజు ఏదైతే ఇక్కడ మాదిగ రాజకీయ పోరాట సమితి నాయకత్వాన్ని మీరు ముందుకు తీసుకొస్తున్నారో ఈ మాదిగ రాజకీయ పోరాట సమితి కాకుండా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని వదిలేసి మీరు ఈ నాయకత్వంలో ఏదైతే కొనసాగదలుచుకున్నారో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగల యొక్క ప్రతి ఒక్క సమస్యని మన నాయకత్వం ముందుకు తీసుకురండి. ప్రతి ఒక్క సమస్యను తీర్చే దిశగా ఈ రోజున పార్టీలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వంలో కూడా అనేక మంది మినిస్టర్లతో కానీ లోకల్ లీడర్స్తో కానీ ఎమ్మెల్యేలతో కానీ జిల్లా కలెక్టర్లతో కానీ మన మాదిగ నాయకుడికి కానీ మన మాదిగ కార్యకర్తకు కానీ మాదిగ సభ్యుడికి కానీ ఏదైనా సమస్య ఉంటే ఈ జిల్లా కలెక్టర్ కానుండి ఎస్పీ కానుండి అవసరమైతే సీఎం దృష్టికి తీసుకుపోయే దిశగా మన నాయకుడు ఉన్నాడు. ఈరోజు ఆ నాయకుడు ఆధ్వర్యంలో మనందరం ముందుకెళ్ళి మన యొక్క ఆర్థిక సామాజిక నాయకత్వంలో ఏదైతే మన నాయకత్వం ఉందో ఆర్థికంగా సామాజికంగా మనం ఎదిగినాడే మన మాదిగలందరూ బాగోలేనటువంటి దిశగా ఏదైతే ఈ ఉద్యమం స్థాపించబడిందో ఆ ఉద్యమంలో మీరందరూ ముందుకు వచ్చి అన్న నాయకత్వాన్ని మరింత బలపరుస్తారని మీ అందరినీ మరోసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య గారు.